అండి. నేను మీ సతీష్ పడుచురి. మన టాపిక్‌లో వచ్చేసి వెయిటింగ్ అంటే, వెయిటింగ్ అనేది ఏంటి అని చెప్తాంటారా? అసలు ఈ రైట్ టైమ్ అనేది ఏంది? ఈ వెయిటింగ్ అనేది ఏంది? అసలు ఈ థంబ్‌నెయిల్ అనేది ఎందుకొచ్చింది? ఈరోజు జనరేషన్‌లో చాలా మందికి కూడా తెలియనిదేంటంటే చెప్తానండి. మళ్ళా చాలా మంది కూడా ఏదైనా చెయ్యాలిరా అనేసంటే మాత్రం వెంటనే చెప్పేదంటే ఐయామ్ వెయిటింగ్ అంటాడు. అంటే ఏం వెయిటింగ్ రా? ఎందుకురా వెయిటింగ్ అంటే అది అర్థం వాడు దేనికని చెప్పడు. ఎందుకంటే ఈ జనరేషన్‌లో ఎవరిని చూసినా కూడా చెప్పే సమాధానం అయితే అదే. వెయిటింగ్, వెయిటింగ్, వెయిటింగ్. రైట్ టైం కోసం వెయిటింగ్, లేకపోతే రైట్ పర్సన్ కోసం వెయిటింగ్. అన్నీ సెట్ అవ్వడం కోసం వెయిటింగ్, అన్నీ సెట్ అయినా చూసాంలేని వెయిటింగ్ అనమాట. అంటే లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ రావాలా, ఆ సిచ్యువేషన్ రావాలా, ఆ సెకండ్ రావాలా అనేసి వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని నేను అడిగే ఒకే ఒక ప్రశ్న, అలాంటి వాళ్ళకు మీరు ఆలోచించుకోండి. నేను ప్రశ్న నేను క్వశ్చన్ వేసాను కాదు, అసలు మనం వెయిట్ చేస్తే కరెక్ట్ అయినా కాదని ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకవేళ మనం చేస్తే కరెక్టే కదా. ఎందుకంటే చాలామంది కూడా నాకు టైం సెట్ అవ్వలేదు అని చాలా ఈజీగా చెప్పేస్తారు. ఇంకా టైం రాలేదు, టైం సెట్ కాలేదు, ఇంకా అది రావాలి, ఇది రావాలా, రాసి పెట్టలేదు, ఇన్ని మాడతారు. అక్కడ టైం రావడం అనేది ఎందుకు రాసి పెట్టలేదో నాకు అర్థం కాలేదు. మనం ట్రై చేయడం లేదనేది ఎవరు చెప్పడు. ఎందుకంటే ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట. మనం ఇది చేయాలి, ఇది చేయడం లేదు. చాలామందికి భయం ఏదైనా కూడా చేయాలంటే. ఏదో స్టార్ట్ చేస్తే ఎక్కడ ఫ్లాప్ అయిపోతుందని భయం అనమాట. ఎక్కడ ఫెయిల్ అవుతాము, మనం ఏదైనా చెప్తే ఎక్కడ నో చెప్తారు, ఎక్కడ రిజెక్ట్ చేస్తారని భయం. ఇంకా దానికి మనం కాబట్టి దాని టైమింగ్ అని అయిపోయినాడు. మనం వెయిటింగ్ కనుక ఏం చెప్తాం, ఎవరు ఒప్పుకోరు కదా. మనం ఓడిపోతామంటే ఎవరు ఒప్పుకోరు. నేను ఓడిపోతాననే దానికంటే కూడా ఓడి ఒప్పుకోడు నేను ఓడిపోవడం అనేసి. పోనీ ఏదైనా ట్రై చేద్దాంలే, ఎట్లా కూడా ట్రై చేస్తాడు, కష్టపడి ట్రై చేస్తాడు. ఓడిపోతాడని ఓడో నెగిటివ్ చెప్తున్నాడు పక్కన. రేపు చేస్తే ఓడిపోతామని అంటే అయిపోయి ఓడిపోతాడు. వాడు ప్రయత్నం చేయలేడు. అలాంటి ఒక భయం మనలో మనం తెలియకుండా మనకు మన చుట్టుపక్కల స్ప్రెడ్ చేస్తున్నమాట. అలాంటి ఒక కంటికి కనిపించిన భయంతో మనం అందరం కలిసి కూడా ప్రయత్నం చేస్తుంటాం. ఆ కంటికి కనిపించిన భయం తీసుకుని మనం పెట్టుకొని దానికోసం మనం వెయిటింగ్ అని చెప్పుకొని ఒకటి చెప్తాం, దానికి ఫర్ ద రైట్ టైం వెయిటింగ్, వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అనేసి అంటుంటాం. మీలో చాలామంది కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది. లైక్ నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, స్టార్ట్ చేస్తున్నాను కానీ కన్సిస్టెన్సీ లేదు. అలా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కానీ బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కడ ఫ్లాప్ అయిపోతుందో, ఎక్కడ జరగదు, ఎక్కడ నష్టాలకు వెళ్ళిపోతాము అంటే చుట్టూ ఉండేటోళ్ళు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు ఫస్ట్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. వద్దు, బిజినెస్లో సక్సెస్ కాలేవు, గిటాన్ కాలేవు, ఎందులో కూడా నువ్వు ప్రయత్నించి ఏ ప్రయత్నం చేసి కూడా ఫ్లాపే, వద్దు వద్దు అంటే వాడిలో తెలియని భయం వాడికి క్రియేట్ చేస్తారు. అప్పుడు వాడేం చేస్తాడు, వాడు ఆ భయం పెట్టేసుకుని ఆహా ఇదే నా పరిస్థితి, నేనేం చేయాలని ఒక మైండ్ సెట్. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంతా అదే ఫిల్ అయిపోతుంది వాడికి. నేనేం చేసినా సక్సెస్ రాదు, నేను ఎందుకు అనేసి. లేదా ఒక పర్సనల్ ఎయిదర్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా తీసుకుందాం, ప్రపోజ్ చేయాలని వెళ్తాం. కానీ అక్కడ టైం చూసి చెప్దాంలే వెయిట్ చేస్తాం. నచ్చింది చెప్పినామంటే అయిపోయా చెప్పం, భయం వెయిట్ చేస్తాం. ఎక్కడ రేట్ చేస్తారో భయం పెట్టేసుకొని రిజెక్ట్ చేస్తాం. మనం నచ్చినప్పుడు చెప్తే ఆ గట్స్ చాలు మనకు ఫస్ట్. వాళ్ళు వస్తారు రారని సెకండరీ పక్కన పెడితే మనకేది జరగచ్చు. నీకు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు, ఒప్పుకోని లేదని చెప్పొచ్చు, లేదా ఒప్పుకుంటారు, మన ఏది సెకండరీ. అది ఏదో గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. సో నువ్వు నీ పొజిషన్ని బేస్ చేసుకొని చేస్తున్నావు. నీ పొజిషన్లో నీకు చుట్టూ నెగిటివ్ అయినా కానీ నువ్వు ఆ నెగిటివిటీని నీ పాజిటివ్ మార్చుకుంటే అప్పుడు నీ గొప్పతనం తెలుస్తుంది. నువ్వు నీ ప్యాషన్ని ఫాలో అవుదాం అనుకుంటావు. ప్యాషన్ ఫాలో అవ్వాలని, నేను ఈరోజు సక్సెస్ కావాలి, గిటన్ కావాలనుకుంటావు. కానీ టైం రావాలి, ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు అమావాస్య, రేపు చెడ్డ రోజు, ఎల్లుండి మంచి రోజు, ఈ ఏకాదశి, ఇట్లా ఇన్ని చాలా సెకండరీ థింగ్స్ అన్నీ వస్తాయి. అవన్నీ ఆలోచించి ఆగిపోతావు. అంటే స్టార్ట్ చేద్దామంటే లోపల ఎండ్ అయిపోతుంది. ఎలాగే ప్రతిరోజు ఏదో ఒకటి అనుకుంటుంటావు, స్టార్ట్ చేద్దాం అనుకుంటావు, కానీ ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంటావు. టైం పర్ఫెక్ట్ టైం లేదు, టైం చూసుకొని చేస్తాను, టైం బట్టి చేస్తాను, ఈరోజు టైం సెట్ కాదు, ఇన్ని ఆలోచించకూడదు. మన లైఫ్ అనేది ఎప్పుడు కూడా సినిమాలో లాగా కాదు. ఇప్పుడు పోతే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది అని. ఇది సినిమా కాదు సెకండరీ ఛాన్స్ వచ్చేదానికి. ఇప్పుడు ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఎవరు కూడా పర్ఫెక్ట్ ఉండరు. ఏది కూడా సిచ్యువేషన్ మన చేతిలో ఉంటే పర్ఫెక్ట్ ఉండవు. మనకు నచ్చిందా చేసేయాలి, వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే సినిమాలో మాదిరిగా సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ వచ్చేదానికి నచ్చినాం చేసేసినాం అయితే అయిపోయి. ఒకటే మాట చెప్తాను, నా మాట వినండి, ఒకసారి ఆలోచించండి. అసలు మీలో చాలామంది వెయిటింగ్ చేస్తున్నారా, లేకపోతే మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారా అనేది ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడో వచ్చే రైట్ టైం కోసం ఇప్పుడున్న నీ లైఫ్ టైంని వేస్ట్ చేసుకో మాకు. అది ఒక్కటే చెప్తున్నాను నేను, వింటారు వినండి, లేకుంటే అది మీ ఇష్టము. మీరు మీ లైఫ్లో ఓడిపోయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేయండి, చేయాలనుకుంటే చేసేయండి. అంతేగాని నేను చెయ్యలేకపోయాను, ఇది ట్రై చేయలేకపోయాను, ఇది ప్రయత్నం చేయలేకపోయాను, రిగ్రెట్ మాత్రం ఫీల్ అవ్వకండి. ఆ సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోమాకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది ఇంకా ఎప్పటి వరకు అనేది వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఇంకా ఏదో మంచి రోజులు వస్తాయి, ఇంకా వస్తాయి, ఏ వెయిట్ చేస్తాం. ఆ వచ్చే రోజు దాన్ని కూడా మనం కలిపేద్దాం. ఇప్పుడు ఈరోజు మనం అనుకునేది మనం చేసేయాలా, లేదా మీరు అనుకునేది జరగడానికి ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మీ లైఫ్లో అనుకున్నది చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఓహో సరే పర్లేదు మనం ప్రయత్నం చేసామనే రిగ్రెట్ ఫీల్ ఉండదు. మనం ప్రయత్నం చేసాం రాలేదు, మనం సెకండరీ మిగతాది. మనం రాలేదని బాధపడకూడదు, వచ్చిందని ఆనందపడకూడదు. ఇది లైఫ్ అంటే.
మన లైఫ్లో సెకండ్ ఛాన్స్ అనేది చాలా వరకు రాదు. ఒకవేళ వచ్చిన దాన్ని మాత్రం వదులుకోమాకండి. వదులుకున్నారంటే మీ అంత యూజ్లెస్ ఎవరు ఉంటారని నా ఫీలింగ్. ఎందుకంటే మన లైఫ్లో సెకండ్ ఛాన్స్ చాలా తక్కువ వస్తుంది చాలా మందికి కూడా. ఎవరికి కూడా రాదు. అది లైఫ్లో కావచ్చు, ప్యాషన్లో కావచ్చు, పార్ట్నర్ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఏదైనా హెల్త్ పరంగా కావచ్చు. అన్నీ సెకండ్ ఛాన్స్ చాలా తక్కువ వస్తుంది. ఆ సెకండ్ ఛాన్స్ మనం ఎలా మార్చుకుందాం అనేది చాలామంది సలహాలు ఇస్తుంటారు. నీకు ఈ సెకండ్ ఛాన్స్ అంటుంటారు కూడా. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ సెకండ్ ఛాన్స్ ఒకరి మాట వినొద్దండి. మీకు నచ్చి మీ మీద మీకు నమ్మకం ఉందనుకుంటే ప్రొసీడ్ అయిపోండి. మళ్ళీ చూసుకో సెకండరీ ఏది జరిగితే జరిగింది. మీరు మాత్రం అనుకున్నది చేయడానికి ప్రయత్నం ఆపద్దండి. ఒకవేళ మీరు ఆపాలనుకుంటే మనం ఏం చేయలేం. మీ చేతిలో ఉంటుంది. మన చేతిలో ఏదైనా మన చేతిలో ఉంటుంది. మనం చేయాలనుకుంటే చేయొచ్చు, వదిలేయాలంటే వదిలేయచ్చు. సో మనమైతే ప్రయత్నం చేద్దాం. మిగతా సెకండరీ వదిలేద్దాం. ఆ దేవుడికి వదిలేద్దాం. మనం ప్రయత్నం మనం చేస్తాం. సో ఒకవేళ మీకు ఏమైనా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. లేదు బ్రో మాకు ఇంకా టైం రావాలా, మాకు సెట్ అవ్వాలా, ఇంకా ఎడ్యుకేషన్ అయిపోవాలి. ఓకే, ఎడ్యుకేషన్ అయిపోవాలంటారు చాలామంది కూడా. ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ కంటే ముందే నువ్వు నీ లైఫ్ని ప్లాన్ చేసుకోవచ్చు. నీకు చేయాలా, నీలో టాలెంట్ ఉంది, నీ వర్త్ అనుకుంటే నీలో టాలెంట్ నువ్వు బయటకు తీసుకురావచ్చు. నీ ఎడ్యుకేషన్ కంటే ముందే నువ్వు లైఫ్ సక్సెస్ కావచ్చు. ఆ తర్వాత చేసిన తర్వాత అది కూడా చూసుకో. నేను జాబ్ ఉంటేనే బతకగలుగుతానంటే అది మనం ఇంకా నీ లైఫ్ నీ క్లారిటీ ఉందంటే మనం ఏం చేయలేము. మనం చెప్పకూడదు కూడా. అలాంటి వాళ్ళకైతే మనం ఏం చేయలేము. ఒకవేళ మీరు ఇక్కడ దాకా చూసి నింటే ఎవరికైతే మీ ఫ్రెండ్ ఎవరైనా టైం రావాలా చెప్తాను చేస్తాను అంటారు, ఎనీ సిచ్యువేషన్ నేను కూడా వెయిటింగ్ అనేది చేస్తున్నాను. అలాంటి ఆ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ కామెంట్ చెప్పండి ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేసి షేర్ చేసి.